మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఈ నెలలో క్లాసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. మన కోసం సార్ ఎంతో ఖర్చు పెట్టి ఇలాంటి జూమ్ మీటింగ్స్ అన్ని అరేంజ్ చేసి మాస్టర్స్ ని పిలిపించి మనకు జ్ఞానాన్ని పంచుతున్నారు. మనము కనీసము నెలలో ఒక రోజు మాట్లాడకపోతే ఎలా మాస్టర్స్? అన్నపూర్ణ గారు, కొండ యాదగిరి గారు, హేమలత గారు మాట్లాడండి మీరైనా సార్. అంతా పాత వాళ్ళే ఉన్నారు కానీ ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారమ్మా వాళ్ళు మాట్లాడిన తర్వాత? ఇక్కడ నమస్కారం. మాట్లాడతారమ్మా, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి సార్. మీరందరూ ఇక్కడ ఇంకొకళ్ళు కూడా ఎవరో తర్వాత మాట్లాడతారు. నమస్కారం అండి అందరికీ. ఈ జూమ్ సెషన్లో ఉన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత మంచి ఫౌండేషన్ ఏర్పరిచిన రంగనాథ్ ట్రస్ట్ పరిపాదాలకు నమస్కారము. ప్రతిరోజు ఈ జూమ్ సెషన్ అందిస్తున్న నాగమణి మేడం, లలితా మేడం మంచి మంచి ఒక మాస్టర్ తీసుకొచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న ఈ మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్కు చాలా ధన్యవాదాలు. ఇలా ఎంతో నేర్చుకుంటాం. ఉదయం పూట యోగా, అనేకమైన అంటే మంచి మంచి విషయాలు, ఎన్నో విషయాలు, నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను. అనేక పుస్తకాలు కూడా అందులో గ్రూప్లో పెడుతున్నారు. చాలా పుస్తకాలు కూడా కొనుక్కోవడం కూడా జరిగింది. ఉన్న పుస్తకాలను వాళ్ళు డౌన్లోడ్ చేసిన ఆ పుస్తకం కూడా చదువుతూ జరుగుతుంది. ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న ఎంత మంచి ఫౌండేషన్కు మేము రావడం చాలా అదృష్టము. ప్రతిరోజు అటువంటి ఎన్నో మంచి విషయాలు, యోగా కావచ్చు, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు అనేక కార్యక్రమాలు ఇక్కడ విజయవాడలో కానీ రాజమండ్రిలో కానీ ప్రతి నెలలో మంచి మంచి కార్యక్రమాలు ఆరోగ్య రీత్యా ఆరోగ్యపరంగా ఎలా ఉండాలి, ఆ సంగీత ధ్యానం కానీ ఇంత ఖర్చు పెట్టి ఒక రూపాయి తీసుకోకుండా ఏం ఆశించకుండా ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన రంగనాథ్ సార్ మరొక ధన్యవాదాలు. మళ్ళీ అద్భుతమైన క్షేత్రం ఎదుర ఉందో అరుణాచలం, ఈ మే 14 నుంచి 15 నుంచి 17 వరకు ఏదైతే చెప్తుందో దానికి నేను రావడానికి కూడా ఆల్రెడీ నేను బుక్ చేసుకున్నాను. తప్పకుండా నాకు మంచి చాలా అవకాశం అనిపించినందుకు ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే, హేమలత మేడం మాట్లాడండి మేడం. నమస్తే అండి మాస్టర్స్ అందరికీ నమస్కారం అండి. ఎంతో చక్కగా అన్ని మనకి ఇంత ఫౌండేషన్ పెట్టి మనకు అందరిని మంచి మంచి మాస్టర్స్ని పంపిస్తున్న రంగనాథ్ గారికి నా హృదయపూర్వక వందనములండి. చాలా బాగున్నాయి. అందరూ మంచి మంచి మాస్టర్స్ వస్తున్నారు. నేను ఫస్ట్ 2016లో నాకు అసలు మెడిటేషన్ అంటే ఏంటో తెలిసిందండి. నేను ఎక్కడో ఒక యోగా క్లాస్ ఉందా అని వెళ్తే అక్కడ ఆవిడ చెప్పారు, మీకు ఇప్పుడు యోగా కాదు మెడిటేషన్ కావాలి అని. నీకు ఏజ్ ఎంత అంటే 70 years అంటే అది మీకు కావాల్సింది మెడిటేషన్ అండి అన్నారు. అప్పుడు నేను అయితే నాకెవరు తెలియదు ఏంటంటే ఒక మాస్టర్ని పిలిపించారు, చెప్పారు. కానీ మాకు ఎలాగంటే నేను 6 monthsలో ఒక 2 months 3 months ఉంటాం మేము ఇండియాలో. ఎక్కువ పిల్లల దగ్గరే ఉంటాం మనవాళ్ళని పెంచుకుంటూ. అప్పుడు ఆవిడ పిలిపిస్తే నాకు తెలిసింది ఫస్ట్ ఏంటంటే ఒక 2 క్లాసులకి వెళ్ళగలిగాను. దాంట్లో మన జీవితానికి మనమే మాస్టర్స్ రియాలిటీ అని చెప్పేసారని తెలిసింది. అది చాలా బాగా అనిపించింది. అప్పటి వరకు మా వారు ఎవరిని అంటే కూడాను కోపం వచ్చేది. ఇక అప్పటి నుంచి నాకు కోపం లేదు. ఎందుకంటే ఇది నేనే తెచ్చుకున్నాను కనుక ఈ కర్మ ఒక కర్మ ఖర్చు అవుతుంది, థ్యాంక్ యూ అని ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ నాకు అసలు కోపం అనేది అంతా పోయింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే యు ఆర్ ద ప్లాసిబో అనేది కూడా విన్నా క్లాసు. అంటే మన శరీరమే మనల్ని బాగు చేస్తుంది అని. అప్పటి వరకు నాకు పెద్ద ప్రాబ్లమ్స్ లేవు, కానీ కొంచెం బీపీ, కాల్షియం ఉండేది. ఆ 2 మానేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య కొంచెం బీపీ, ఇప్పుడు ఈ 8 years తర్వాత బీపీకి కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది. అప్పటి నుంచి నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు. బాగా ఏది వచ్చినా కూడా థ్యాంక్ యూ పరమాత్మ, నువ్వేదో నేర్పించాలనుకుంటున్నావు, నేను రెడీగా ఉన్నాను. అంటే ఒకసారి నాకు ఇక్కడ పడిపోతే
పగిలింది. మా పిల్లలు చాలా గొడవ చేశారు. మీరు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే అని. అప్పుడు నేను గురువులకి మొక్కుకున్నా. నేను ఇలా అనుకున్నాను కదా! ఇప్పుడు నన్ను ఎలా వెళ్తాను నేను? అంటే అప్పుడు వాళ్ళేం చెప్పారంటే, తీసుకెళ్తే వీళ్ళు హాస్పిటల్‌కి ఎమర్జెన్సీకెళ్ళాలి అన్నారు. నేను అప్పుడు మళ్ళీ పిల్లలు గొడవ పెట్టాను. ఎమర్జెన్సీ అంటే, అమ్మ ఇక్కడ చాలా లేట్ చేస్తారు. అంతసేపు కూర్చోవాలి సాయంత్రం వరకు బోలెడు టెస్టులంటారు. అక్కర్లేదు నేను చాలా బాగున్నాను. అంటే నాకు ఓకే. చివరకు ఒప్పుకున్నారు వాళ్ళు. ఒక 2 మంత్స్‌లో తగ్గిపోయింది నాకు. కానీ నాకు మెడిటేషన్ అంటే కుదిరేది కాదు. ఆలోచనలు ఉండవచ్చు అనేది నాకెవ్వరు చెప్పలేదు. తెలీదు నాకు. ఓహ్! నాకు ఆలోచనలొస్తున్నాయి గనుక నేను పనికిరాదు అనుకుని పక్కనుండేదాన్ని. అప్పుడు ఒకసారి పత్రిజీ గారి క్లాస్ మాకిక్కడికొచ్చినప్పుడు తక్కువ మంది ఉంటారు గదా! ఆయన క్లాస్‌కెళ్ళా. ఎళ్తే నేను ఇలాగే చెప్పాను. సార్ నాకు చాలా ఇష్టం. నాకు ఇప్పుడు 75 ఏళ్ళొచ్చేసినియి కానీ, మరి నాకేమో ఆధ్యాత్మిక అత్యున్నత స్థితికెళ్ళాలని ఉంది గానీ, నేను వెళ్ళలేకపోతున్నాను. నాకు తెలియటం లేదంటే, అప్పుడు ఆయనొచ్చి నా భుజానికి భుజం ఆనించి, "నేను చెప్తున్నాను కదా! మీరెళ్తారమ్మా" అన్నారు. అయినా నాకు ధ్యానం అంటే కూర్చోగలిగేదాన్ని. 3 గంటలు కూర్చున్నా ఆలోచనలొచ్చాయి. ఓహ్! ఇది రాకూడదు కదా! నాకింకా నేను అందుకోవట్లేదు. నేనింకా పనికిరాను. అలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. కొంచెం కొంచెం ఈ జూమ్ వచ్చిన తర్వాత కొంచెం గ్రూప్‌లో మెడిటేషన్స్‌లో అప్పుడప్పుడు కుదురుతుండేది. అలా కాకపోతే నాకు ఆ తపన తగ్గలే. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు మన దగ్గరకొచ్చిన తర్వాత పత్రిజీ తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు. మహావతార్ బాబా తీసుకొచ్చి నన్ను చాలా బాగా కుదురుతుంది. కళ్ళు మూసుకుంటే అందుట్లో మాకిప్పుడు పగలు జరుగుతాయి. మాకు 8:30-10:30, ఈవినింగ్ 3:30-4:30 నేమో సైలెంట్ మెడిటేషన్. తర్వాత 5:30-7:30 మెడిటేషన్స్. చక్కగా నేను పగలు హాయిగా కూర్చోగలుగుతున్నా. ఈవినింగ్ అయితే నైట్స్ ఉండలేదు. కొంచెం అలసట అనిపిస్తది. అంటే మా వారికి కొంచెం బావుండదు. ఆయనకి వంట, ఆయనకి అన్ని పనులు చూసుకుంటూ. చాలా నాకిది ఎంత బావుందంటే దీంట్లో అద్భుతంగా ఉంది. మెడిటేషన్ కుదురుతుంది. అందుట్లో శివంబు గురించి నేను ఇంతవరకు వినలేదు. అంటే అప్పుడెప్పుడో మొరార్జీ దేశాయిది విన్నాం గానీ తిట్టుకునేవాళ్ళం. ఛీ! ఇదేమిటి అని. అలాంటిది ఇప్పుడు దాని నుంచి అన్ని ఉపయోగాలున్నాయని ఈయన ద్వారా విన్న తర్వాత రేపెవరికన్నా చెప్పొచ్చు మనం. అన్ని ఉపయోగాలున్నాయని తెలుసుకున్నాను నేను. మళ్ళీ ప్లస్ నాకు ఇప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నాకు చాలా సిక్ అయ్యాను. నీరసం అయిపోయింది. వీక్‌నెస్. సిక్ అవ్వటం అంటే హాస్పిటల్ అవసరం గాదు. కానీ ఇప్పుడు ఎంత ఎనర్జిటిక్‌గా అనిపిస్తుందంటే నేను చెప్పలేను. అది చాలా బాగుంది. క్లాస్ నాకైతే చాలా చాలా అద్భుతంగా ఉంది. రంగనాథ్ గారికి వేల వేల కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. తిరుపతి రావు సార్. నమస్తే ఓకే మేడం. సార్. మాట్లాడండి సార్. జూమ్‌లో ఉన్న నమస్తే ప్రతి సార్. ఒక్కరికి నమస్కారం. పత్రిజీ గారికి నమస్కారం. మహాతార్ బాబాజీ గారికి నమస్కారం. మొదటగా ఈ గ్రూప్ జూమ్ అరేంజ్ చేసిన రంగనాథ్ సార్ చాలా చాలా కృతజ్ఞతలు. సార్ ఎక్కడ ఉంటారు మేడం? నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఇందులో 3 రోజుల్లో జాయిన్ అయింది. బెంగుళూరులో ఉంటారు సార్. బెంగళూరులో ఉంటున్నాం. సార్. అది చాలా బాగా అనిపిస్తుంది మేడం. మార్నింగ్ బ్రహ్మముహూర్తం అటెండ్ అవుతున్నాను. ఇప్పుడు ఈవినింగ్ అటెండ్ అవుతున్నాను. చాలా చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు మార్నింగ్ ఈరోజు సార్ ఏం చెప్పారంటే, సెకండ్ థర్డ్ లేదు మార్నింగ్ బ్రహ్మముహూర్తం అని చెప్పారు కదా మేడం. శనివారం ఆదివారం ఉండదని చెప్పారు కదా మార్నింగ్. అంటే బుద్ధ పౌర్ణమి వేడుకలు ఉన్నాయని అక్కడికి వెళ్ళింటారు అన్నట్టుగా సార్. ఓకే మేడం. దానికి కొద్దిగా రికార్డింగ్ ఇస్తే మేము చేసుకుంటాం కదా మేడం మార్నింగ్ టైంలో. అదే సేమ్ టైంలో చేసుకోవచ్చు కదా మేము రికార్డింగ్ ఉంటే. సార్ మన ఫౌండేషన్ లో చాలా వీడియోస్ ఉన్నాయి సార్. అది నాకు తెలియదు మేడం. అంటే యూట్యూబ్ ఫౌండేషన్ లో మేడం. మహావతార్ తెలుగు టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే అక్కడ మనకు వస్తాయి సార్. అది నాకు తెలియదు మేడం. నేను ఎప్పుడు ఓపెన్ చేయలేదు. మహావతార్ తెలుగు టీవీ సార్. యూట్యూబ్ లో కొడితే వస్తుందా మేడం? వస్తుంది సార్. ఓకే మేడం. ఓకే. తెలియదు, నాకు కొత్తగా వచ్చిన కాబట్టి తెలియదు. ఓకే సార్. కానీ చాలా బాగా అనిపిస్తుంది మేడం. 1 అవర్ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో ముద్రాసతి కూడా అందులో ఉంటుందా మేడం? ఉంటుంది సార్. బ్రహ్మముహూర్తంలో అది కూడా చెప్పండమ్మా. మళ్ళీ 5:30 ఇప్పుడు లేదు. ఆయన 3 రోజులే అంటున్నారు కదా. 3 డేస్ నుంచి మంది లేదు. మే 4th నుంచి మళ్ళీ 5:30 మే 4 నుంచి మళ్ళీ మనకు 5:30 నుంచి 7:30 వరకు మెడిటేషన్ ప్లస్ క్లాస్ కూడా 4:30కి ఉంటుంది. ఉండదా మేడం? 4:30కి ఉండదా? మారిందా టైం?
అది మార్నింగ్ ఉంటుంది 4 to సార్. 5 అది 5 లాంగ్వేజెస్ వాళ్ళకి ఉంటుంది. అది 4 to 5 బ్రహ్మముహూర్త ధ్యానము. ఆ, తర్వాత 5:30 to 6 7:30 రెగ్యులర్ క్లాసెస్ 21 days ఉంటాయి సార్. 1 ఆహా, hour ఓకే మెడిటేషన్ 1 hour క్లాస్. క్లాస్ ఓకే మేడం, ఓకే రెగ్యులర్ మీకు అటెండ్ అవుతాను మేడం. ఇక్కడ డైరెక్ట్ గా మనం మహావతార్ బాబాజీ ఎనర్జీస్ తో కనెక్ట్ అవుతాం కాబట్టి తొందరగా ఆ కాన్షియస్నెస్ లేకి వస్తాం సార్ మనం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ. ఇంకొకటి మేడం, నాకు చిన్న ప్రాబ్లం ఏంటంటే మేడం, ఐస్ కు రెటినా ప్రాబ్లం ఉంది మేడం. దానికి ట్రీట్మెంట్ ఎక్కడ మేడం? ఏదో సార్ హెల్త్ ఇష్యూస్ క్యూర్ అవుతామని అంటున్నారు కదా. సార్ శివాంబు అదే మన ఫ్రెష్ యూరిన్ సార్ ఒక 2 drops రోజు వేసుకోవడం వల్ల కూడా మనకు ఆపరేషన్ చేపించుకోవాలి అన్నవి కూడా క్యూర్ అయిన సందర్భాలు ఉన్నాయని సార్ ఎప్పుడు షేర్ చేస్తుంటారు సార్. మార్నింగ్ మేడం? అలా మార్నింగ్ కాదు సార్, వినండి. ఫ్రెష్ యూరిన్ కాదమ్మా, సార్. మామూలుగా ఫ్రెష్ అంటే ఏ టైం కాదు కదా. మీరు ఈ మహావతార్ టీవీలో అది పెట్టుకోండి. రంగనాథ్ సార్ గారి క్లాసులు ఉన్నాయి, 1 hour 30 minutes 55 minutes అవి వినండి. విన్న తర్వాత ఓకే ఏ టైంలో అయితే ఫ్రెష్ మీరు వేసుకో. ఎందుకంటే అప్పుడు మనం ఫుడ్ తినంగానే అనుకోండి ఉప్పు కారం అవన్నీ ఉంటాయి, అలా తీసుకోకూడదు. ఎర్లీ మార్నింగ్ తీసుకున్న వాటికి కొంచెం అవన్నీ పోయి ఓన్లీ మెడిసినల్ వాల్యూ ఉంటుంది. మీరు అది చదవండి, అది చదివిన ఓకే తర్వాతే మేడం, ఓకే ఓకే. డ్రాప్స్ కంటిలో వేసుకోవాలా మేడం మీరు అనేది? అంతే కదా? అవును సార్, కంట్లో వేసుకోవచ్చు, చెవుల్లో వేసుకోవచ్చు. నాకు ఒకసారి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి సార్. నేను అది మనకు పీడిఎఫ్ లో కూడా చాలా ఉంది సబ్జెక్ట్, మీ అది మీకు నంబర్ సెండ్ తెలియదు చేస్తాను. మేడం, మీ నంబర్ తెలియదు. సార్ నా నంబర్ 94. ఒక్క నిమిషం మేడం, మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ పేరేం పేరు మేడం? నా పేరు నాగమణి సార్. ఒక్క నిమిషం మేడం, ఒక్కటి దాని నంబర్ కొడతాం. చెప్పండి మేడం. 94 93 93 495529 సార్. 495529 మేడం? సార్ కొన్ని మనకు పీడిఎఫ్ లో కూడా ఉన్నాయి సార్, అవి మీకు సేవ్ చేస్తాను సార్. ఓకే మేడం, ఓకే పెడతాను మేడం నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. మంజుల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, సార్ మాట్లాడండి సార్. ఇప్పుడు ఆయన కంటిలో ఏదో ప్రాబ్లం గురించి అడిగారు. సార్ అది పడుకునేటప్పుడు బ్రష్ చేసుకొని. సార్ సార్ వింటున్నాను సార్. వింటున్నారా? సార్ వింటున్నాను సార్, వింటున్నాను. వింటున్నారు. పడుకునేటప్పుడు బ్రష్ చేసి పడుకోండి. ఓకే ఓకే. తర్వాత తెల్లవారుజామున మీకు ఎప్పుడు మెలకు వచ్చినా 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మీ నాలుక మీద ఉమ్మి ఒక వేలుతో తీసి జస్ట్ ఇట్లా అని గుడ్డుకు టచ్ అయ్యేటట్టు ఆ ఉమ్మిని పెట్టండి. సరే సరే, ఓకే ఓకే సార్, ఓకే 2 కళ్ళకి. సార్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా పోతుంది. నేను నా కళ్ళజోడు తీసేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ ఉంటారు సార్? మీరు హైదరాబాద్ ఉంటారు? మేము గుంటూరులో ఉంటాం. గుంటూరు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చేస్తాను, రేపు స్టార్ట్ చేస్తాను రేపు. అయితే కంపల్సరీగా బ్రష్ చేసి పడుకోవాలి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి సలహా ఇచ్చినందుకు. మంజుల మోహన్ మేడం మాట్లాడండి. అందరికీ నమస్తే. నమస్తే అండి. ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్తే. నాగమణి మేడం సిస్టర్, గుడ్ ఈవినింగ్. నాగమణి మేడం గారు చాలా బాగా గైడ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు దాదాపు ఒక 10 రోజులుగానే ఈ సెషన్ అటెండ్ చేస్తున్నాను. యాక్చువల్ నేను మెడిటేషన్ కోసం అని లింక్ జాయిన్ అయ్యా. అంటే మా ఇక్కడ తెలిసిన వాళ్ళు మెడిటేషన్ కోసం అంటే ఇది ఇందులో ఉదయం పూట జరుగుతోంది, ఇది అటెండ్ చేయండి అని పంపించారు. బట్ నాకు ఇది మహావతార్ ఫౌండేషన్ మూలంగా అందిస్తున్న క్లాసెస్ కి లింక్ వెళ్ళింది. అంటే యూనివర్స్ నన్ను కనెక్ట్ చేసిందని నమ్ముతున్నాను. అంటే యూనివర్స్ ని ప్రే చేస్తే మనకి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది కనెక్ట్ చేస్తుంది అన్నదానికి ఇది ఒక నాకు చక్కని ఉదాహరణగా మిగిలింది. ఇంకా నాకు ఇప్పుడు యూనివర్స్ మీద ముందు ఫీల్ అయ్యేదాన్ని, అయ్యో నేను
సరైన మార్గంలో ఉన్నానో లేదో, నేను దాదాపు 15 సంవత్సరాలుగా మెడిటేషన్స్ ఏమి తీసుకోకుండా న్యాచురోపతితో క్యూర్ చేసుకోవాలని తపన పడుతూ అలాగే ఉండేదాన్ని. ఈ మధ్య ఒక 20 days బ్యాక్ బాగా సుస్థి చేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత పరిస్థితి అయ్యింది. అప్పుడు కూడా ఫీల్ అయ్యాను, నేను మెడిసిన్సే తీసుకోకూడదు అనుకుంటున్నాను, కానీ ఎందుకు నాకు ఇలా అయ్యింది అని ఫీల్ అవుతూ అప్పుడు కూడా ప్రేయర్ అయితే ఇలానే పెట్టాను. నాకు ఇంకా మీదట నేను మెడికేషన్స్ ఏది తీసుకోకుండా ఉండేలాగా నాకు శక్తిని యూనివర్స్ ఇప్పుడు ఉన్నదాన్ని తట్టుకునే శక్తిని, నా కర్మఫలాన్ని అనుభవించే శక్తిని సాధించాను. అప్పటి వరకు మెడిసిన్ గురించి చెప్పారు కానీ ఇందాక మేడం చెప్పినట్టే కుదిరేది కాదు. మేడం చెప్పినట్టు నాకు థాట్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉండేది. అప్పుడు అయ్యో నేను కూడా అలాగే అనుకునేదాన్ని, అయ్యో మెడిటేషన్ అంటే థాట్స్ లేకుండా కూర్చోమంటున్నారు, కళ్ళు మూసుకోవాలంటున్నారు, కళ్ళు మూసుకోవాలని కూడా కూర్చోలేకపోయేదాన్ని. యాక్టివ్ గా తిరుగుతూ ఉండేదాన్ని, యాక్టివ్ గా పనులు చేసుకుంటూ ఉండడమే నాకు నచ్చుతుంది. నా ఫిజియాలజికలే అలాగా యాక్టివ్ గా ఉంటాను ఇప్పుడు. కానీ మెడిటేషన్ అంటున్నారు చెయ్యాలనుకునేదాన్ని, కానీ కొద్దిసేపు కూర్చుంటే హెడేక్ ఏంటో కుదిరేది. కానీ ఈసారి నాకు అనారోగ్యం వచ్చినప్పుడు ఓకే, నాకేదో ఒక ఎవరో చెప్పినట్టు మనసులో అదే అనిపిస్తుంది, మెడిటేషన్ చెయ్యాలి, చేస్తే నాకున్న ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుందని ఒక గట్టిగా నమ్మకం కుదిరింది. హాస్పిటల్ నుంచి వచ్చిన 2 రోజులకి మా కజిన్ అమ్మాయి ఎప్పుడు చెప్తుంటేది, మెడిటేషన్ చేయండి వదినా బాగుంటది, మీకు అన్ని ఇష్యూస్ కి ఉంటే మీకున్న ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ దొరుకుతుంది, ఎందుకు ఇంతేదని. నాలో ఆ తపన ఉండేది కానీ నేను ఎప్పుడు చేయడానికి కుదరలేదు. ప్లస్ నాకు ప్రాపర్ అయిన గైడెన్స్ దొరకలేదని చెప్పాలి. ఎన్నో క్లాసెస్ అటెండ్ చేసి అందరూ మెడిటేషన్ చేయండి అని చెప్పేవాళ్ళు, కానీ ఎలా చెయ్యాలి నాకు పర్సనల్ గా గైడ్ చేసే వాళ్ళు ఎవరు కుదరలేదు. కానీ ఈ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు ప్రతిరోజు మార్నింగ్ ధ్యానం చేయడానికి కూర్చోలేకపోయేదాన్ని, కానీ ఆ తర్వాత క్లాసెస్ మాత్రం వినేదాన్ని. ప్రతిరోజు మేడమ్స్ మాస్టర్స్ వచ్చి చెప్పినప్పుడు నేను నా ఆలోచనలకు తగ్గ విధంగా, నాకున్న క్వశ్చన్స్ కి తగ్గ విధంగానే ప్రతిరోజు క్లాసెస్ చాలా చక్కగా కుదిరింది మేడం. అది అనుకోకుండా వచ్చిందా లేకపోతే యూనివర్స్ నా కోసం ఈ దారి చూపించిందా అన్నది తెలియదు. కానీ ఇప్పుడు ఇంకా మెడిటేషన్ ఓకే నాకు సొల్యూషన్స్ చూపిస్తుంది కాబట్టి ఓకే ఇది నేను కరెక్ట్ అయిన దారిలో ఉన్నాను. నేను ఏదైతే కోరుకున్నానో మెడిటేషన్ తో పాటు న్యాచురల్ గా మనం హీల్ చేసుకోవడం, నాకు దానికి సొల్యూషన్ ఎతికేదాన్ని, నన్ను గైడ్ చేయడానికి నాకు ఒకరు కావాలని. సో అలాంటి మహావతార్ ఫౌండేషన్ తో నాకు ఈ పరిచయాన్ని కల్పించిన యూనివర్సిటీకి చాలా చాలా థ్యాంక్స్. రంగనాథన్ సార్ గారికి, నాగమణి మేడం కి, ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఏమన్నా అడిగితే కూడా ఇమీడియట్ గా మనకు రెస్పాండ్ చేసి, వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి, ప్రతి లలిత మేడం అయితే సరే బుక్స్ గురించో లేకపోతే క్వశ్చన్స్ అడిగితే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మీకు ఎన్నో పనులు ఉన్నా మాకు మా క్వశ్చన్స్ కి ఎప్పుడు ఆన్సర్ చేస్తూ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. ముఖ్యంగా నాకు నాగమణి మేడంకే చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ తనే నాకు ప్రాపర్ గైడ్ చేశారు. సార్తో, రంగనాథన్ సార్తో మాట్లాడాను మేడం మీకున్న ఇష్యూస్ కి సొల్యూషన్ దొరుకుతుందని. సార్తో ఇప్పుడు ఒక 3 days గా నేను కన్సల్ట్ చేస్తూ ఉన్నాను ఆరోగ్య గురించి. సార్ కూడా ఇవ్వాలే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు శివంబు గురించి, ఇది చెయ్యండమ్మా మీకు పూర్తి సొల్యూషన్ ఉంటుంది, ఆహార పద్ధతుల్ని మార్చుకోమని చెప్పారు. సో నేను నెక్స్ట్ మంత్ జరుగుతున్న తిరువన్నామల క్యాంప్ కి తప్పకుండా వస్తున్నాను. ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళందరికీ పంపించి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. అంటే నేను మీతో ఈ ఫౌండేషన్ తో ప్రయాణించింది దాదాపు 10 రోజులే అయినా నాకు చాలా వరకు నా క్వశ్చన్స్ కి సొల్యూషన్స్, ప్లస్ అందరికి కామన్ గా ఉన్న క్వశ్చన్స్ కంతా చాలా బాగా మేడమ్స్ మాస్టర్స్ వచ్చి ఆ క్లాసెస్ తీయడం, ప్రతి ఒక్కరు చాలా చక్కగా చెప్తున్నారు. ఎంత మనకు అర్థమయ్యే విధంగా పెద్ద పెద్ద థియోసాఫికల్ గా ఫిలాసఫికల్ గా కాకుండా మన డే టు డే లైఫ్ లో మనం ఎలా ఉండాలి, ఎలా మనకున్న వాటితో మనం మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడండి మాస్టర్స్. అరుణాచలంలో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు రంగనాథ్ సార్. ఈ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా అందరూ హాజరవ్వాలి. 15వ తారీఖు సాయంత్రం నుంచే ఉంటుంది. ఆ రోజు ఉదయం కూడా మనము రమణ మహర్షి ఆశ్రమం ఇంకా ఉన్న ఆశ్రమాలను విజిట్ చేయడం ఉంటుంది.
ఆ తర్వాత మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 17 నైట్ గిరి ప్రదక్షిణ ఉంటుంది. సార్ మాట్లాడతారా కోటేశ్వర్ సార్ దాసరి? మేడం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మేడం. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అరుణాచలం రావడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? రిజిస్ట్రేషన్ ఏమీ లేదు సార్. మనకి అక్కడ భోజనాల కోసం కన్ఫర్మేషన్ ఇమ్మన్నారు ఎంతమంది వస్తున్నారని. అక్కడ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. మనం అక్కడ ఉండలేము అనుకుంటే బయట రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, మన సెంటర్ కి ఎంత వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయని అది కూడా మేడం వాళ్ళు మెన్షన్ చేశారు సార్. మనకు దాని ప్రకారమైన మీరు బయట బుక్ చేసుకోవచ్చు సార్. దానికి సంబంధించి లలిత మేడము, క్రాంతి సార్, వేదవతి మేడం అని 3 నంబర్స్ ఇచ్చారు సార్. మీరు లలిత మేడం కి కాల్ చేస్తే కూడా చెప్తారు సార్ దాని డీటెయిల్స్ ఏంటనేది. ఓకే సార్. అరుణాచలంలో అలాంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ తో మనం కూడా కలిసి గిరి ప్రదక్షిణ చేస్తున్నామంటే ఎంతో నిజంగా అదృష్టం చేసుకుని ఉండాలి మనమంతా కూడా. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మాస్టర్స్. మ్యామ్, నాగమణి మేడం ఒక్క నిమిషం. మేడం. సో పార్టిసిపెంట్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇందులో గ్రూప్ లో కూడా పెడుతున్నారు. సో ఇంత బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అందరికీ ఉచిత వసతి, ఉచిత భోజనాలు ఏదా ఇది రంగనాథ్ సార్ కుదిరితే వస్తానన్నారు సార్. మరి బయట ఉన్నారంట పాపం, ఇంకా రీచ్ అయ్యారో లేదో, అందుకే జాయిన్ అవ్వలేదు సారు ఈరోజు. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అందరూ పాత వాళ్ళే ఉన్నారు. ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నారు అసలు అందరూ? పావని గారు మాట్లాడండి. మీరు కొత్త వాళ్ళు కదా, ఎలా ఉంది ఫౌండేషన్లు క్లాసెస్ ఎలా ఉన్నాయి, మీకు ధ్యానం కుదురుతుందా? సంగీత గారు మీరు కొత్త వాళ్ళే ఉన్నట్టున్నారు. పద్మకుమారి మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి నాగమణి గారు, మేమందరం వింటాం. నా ఎక్స్పీరియన్స్ అంటే నాకు కూడా అంతే మేడం. ధ్యానం కుదిరేది కాదు, ఆలోచనలు వస్తూనే ఉన్నాయి అనుకునేదాన్ని. అంటే ఆలోచనకు మధ్య ఏర్పడే శూన్య స్థితి పెరుగుతుంది. అదే మనము అది తెలుసుకున్నాను మేడం. తర్వాత ప్రతి పని కూడా ధ్యానం అవ్వాలి అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటేనే ధ్యానం కాదు. ఏ పని చేసినా పరధ్యానంలో లేకోకుండా ఎరుకతో చేయాలి అన్నది తెలుసుకున్నాను. తర్వాత అంతకుముందు ఎప్పుడు కూడా అంటే వెనక జరిగిన దాని గురించి బాధపడటము, రేపేం జరగబోతుందా అన్న భయపడటంతో ఉండేది. అలా అసలు అది కాదు ఉండవలసిందేది. వర్తమానంలో ఎలా జీవించాలి అంటే ఆ ఆనందమే ఎలా ఉంటుంది అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేడం. ఈ ఫౌండేషన్ లేక రావడము నిజంగా నేను చేసుకున్న అదృష్టమని అని అనుకుంటున్నాను. ఆ మహావతార్ బాబాజీనే నన్ను ఒక సభ్యురాలుగా ఉన్న దాన్ని ఈ రోజు ఇలా హోస్టింగ్ చేసే స్థాయికి తీసుకొచ్చారని అనుకుంటున్నాను. ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకు అందించినందుకు రంగనాథ్ సార్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మాస్టర్స్ ఇంకా మీరు ఎవరు మాట్లాడరు అనేలాగుంటే మనం సెషన్ ని ఎండ్ చేసుకుందాం మాస్టర్స్. కిషోర్ సార్
పావని గారు, ఉదయ్ భాస్కర్ గారు, వెంకటరమణారావు గారు, కృష్ణకుమారి మేడం, మధురవాణి. ఏంటి అసలు మీరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, మరి ఉన్నారా లేదో తెలియట్లేదు. ధ్యానా సార్ మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే సార్. అసలు మంచిగా చెప్తారు మేడం. థ్యాంక్ యూ సార్. ఈ ధ్యానం చేస్తుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది. చాలా బాగా చెప్తారు. అవును సార్. నేను కూడా ఫస్ట్ పత్రిజీ షార్ట్స్ చూసి కూర్చోవాలని ఇంత పొడుగ్గా డైలాగ్ చెప్తే కూర్చోవడం ఏముందబ్బా సార్ ఇలా చెప్తున్నారు అని అనుకునేదాన్ని. అంటే ఈ శరీరాన్ని ఎప్పుడు అలా కూర్చోపెట్టలేదు మనము. అసలు కూర్చోవడం అంటేనే ఎంత కష్టం అని మెడిటేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాతే అది అన్నిటికంటే అసలైన పెద్ద యుద్ధం అని తెలిసింది నాకు కూడా. అవును అవును. ఓకే మేడం, పవర్ లేదంటుంది వీడియో. ఓకే మేడం, మాట్లాడండి, నో ప్రాబ్లం. పవర్ లేకపోతే మనం పావని మేడం. ఓకే మ్యామ్. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే. నేను ఈ క్లాస్ ఈ సెక్షన్లోకి జాయిన్ అయ్యి ఒక 6 months అవుతుంది మ్యామ్. అంటే నేను ధ్యానం చేస్తూ ఉంటాను, పర్లేదు మ్యామ్. కొంచెం ఫస్ట్లో అస్సలు కూర్చోలేకపోయేదాన్ని, తర్వాత నిదానంగా అలా కూర్చొని అలవాటు అవుతుంది, చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఇప్పుడు మామూలు నేను కాసేపు 10 minutes రిలాక్స్ కూర్చున్నా కానీ ఆటోమేటిక్గా కళ్ళు అలా మూసేసి నిద్రలాగా అలా ధ్యానంలోకే వెళ్ళిపోతా అలా అనిపిస్తుంది మ్యామ్. చాలా ప్రశాంతంగా, ఆలోచన రహితంగా అలా. ఇక తెలియదు, నిద్రపోతున్నానో తెలియదు, ధ్యానంలోకి వెళ్తానో తెలియదు. మన గురువు చెప్తున్నారు అనమాట, మీరు ధ్యానంలోకి వెళ్తున్నారు మ్యామ్ అని చెప్పారు. రంగనాథ్ సార్ దగ్గర కొంచెం నేను మెడిసిన్ కూడా తీసుకున్నాను. ఇలా కొంచెం హెల్త్ బాగాలేకపోతే కొంచెం బాడీ మొత్తం వీక్ అయ్యింది అనమాట మ్యామ్. బ్లడ్ లేదు అని చెప్తున్నారు. లేనిపోయిన టెన్షన్స్ తీసుకోవడం వల్లనే అలాగూ అని చెప్పి కొంత విజయవాడలో మెడికల్ క్యాంప్ లాగా పెట్టారు మ్యామ్. అప్పుడు సార్ సజెస్ట్ చేశారనమాట. ఆ మెడిసిన్ తీసుకున్నాను, ఈ క్లాస్ తీసుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఇప్పుడైతే రంగనాథ్ సార్కి చాలా రుణపడి ఉంటాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రంగనాథ్ సార్కి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఇంత మంచి స్టేషన్ని మామూలుగా ఇలా మాస్టర్స్ అందరితో కలిసి ఇలా ధ్యానం చేసుకోవడం ఇదంతా సార్ వల్లనే నాకు సాధ్యమైంది. ఓకే మ్యామ్, అంతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ పావని మేడం. ఓకే మ్యామ్. నమస్తే కవిత మేడం, మీరే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ లో ఉన్నారు. మాట్లాడండి మేడం. మేడం బాగున్నారా? బాగున్నాను మేడం, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మరి. నా ఎక్స్పీరియన్స్ బాగుంది మేడం. సారు మహాతౌర్ దాంట్లో నుంచి బాగా అన్ని, ఒకవేళ మీ క్లాస్ కాకపోయినా కానీ వాళ్ళు మళ్ళీ పెడతారు కదా చెప్పినట్టు, అవి చూసుకుంటూ ఇది చేసుకొని ఇది చేసుకుంటాను మేడం. బాగుంది. మనకు నెక్స్ట్ మరి ఏమైనా తిరుపతిలో ఉండొచ్చేమో మేడం. తిరుపతి నుంచి కూడా ఒక సార్ పిరమిడ్ సెంటర్ సార్ కాల్ చేశారు మాకు. మీ 2 days ధ్యాన యజ్ఞం మాకు తిరుపతిలో మన సెంటర్ లో పెట్టాలని ఆ రోజు ఒకరోజు సార్ కాల్ చేసి చెప్పారు. రంగనాథ్ సార్ నంబర్ తీసుకున్నారు. మనం వీలుంటే అలా అయినా కలుసుకుందాం తిరుపతిలో. ఖచ్చితంగా. ఇప్పుడు కూడా అరుణాచలానికి అదే ఈ రోజు నా కూతురుని అడిగినాను, నేను పోతాను విజయ అంటే ఏమైందంటే మేడం, సమ్మర్ క్లాస్ పెట్టినారా పిల్లలకి, బాల వికాస్ హైదరాబాద్ లో. నా మమ్మల్ని పిలుచుకొని వెళ్తున్నాను నేను. ఇంకా రేపు 3వ తేదీ నైట్ వెళ్తే 10వ తేదీ వరకు అక్కడే ఉంటాను మేడం. ఇంకా మళ్ళా 15వ తేదీ అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా, ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం పర్మిషన్లు ఇవ్వాలి కదా మనకి. ఇంకా తిరుగుతా అంటే నాకు ఎక్కువ ఉంది అంత సంసారం అంతా, పీజీ ఉంది కదా నాకు. అవునవును మేడం. అడిగినాను ఈ రోజు మా పాపని, నేను ఇట్లా వెళ్తాను వచ్చి అరుణాచలానికి అంటే, ఫస్ట్ పోయిరాపమ్మ అక్కడ పోయిరాపొచ్చు అని అనేసి అనింది.
మాక్సిమం ఒకవేళ అరుణాచలం లేకపోయినా తిరుపతికి అయితే మేడం కొంచెం ట్రై చేస్తాను వెళ్ళడానికి. నాకు కూడా చాలా ఇష్టము అట్లా క్లాసులకు అందుకోవాల, ప్రోగ్రాంలు పెట్టే చోటుకి వెళ్ళాలనేది కూడా ఇష్టం మేడం నాకు కూడా. ఇక్కడ ఇంట్లో ఉంటే ఏం కుదరవు, అట్లా బయటికి పోతేనే అన్ని తెలుస్తాయి మనకి, ఏదైనా కొంచెం జ్ఞానోదయం అవుతుంది మేడం బాగా. అవును మేడం. మనం ఎక్కడున్నా కూడా మన మనసు ఎక్కడుంటే మనం అక్కడ ఉన్నట్టే మేడం, అంతే. అదే 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 ఇప్పుడు కూడా నాకు ఇంక ఇద్దరు పిల్లలు కొత్తగా జాయిన్ అయినా సతాయిస్తా అంటే ఇంకా దాంట్లో ఉన్నానా, రంగనాథ్ సార్ క్లాస్ చూడాలి, వినాలి అనేది ఉన్నది. కానీ ఇప్పుడు అయిపోయింది వాళ్ళకి సమస్య. ఇప్పుడు సార్ బయట ఉన్నారు, అందులో బుద్ధ పౌర్ణమికి సంబంధించి వర్క్స్ ఉన్నాయి, వీలైతే జాయిన్ అవుతాను అన్నారు. ఇంకా కుదిరినట్లేదు మరి, అందుకే సార్ జాయిన్ అవ్వట్లేదు మేడం. అవును అవును, సార్ కూడా పాపం చాలా బిజీ. అసలు సార్కు వేల కోట్లు అసలుకు ఎట్లా చేస్తారంటే. అవును మేడం. భార్య గాని వాళ్ళ భార్యకి ఇంకా ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు అన్ని పెట్టి ఇది సేవ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు మేడం చెప్పు. అవును మేడం. అన్ని ముందరకుండి నడిపించేది వీళ్ళుంటేనే ముందరకు నడిచేది, వెనకాల సపోర్ట్ మన సపోర్ట్ ఉంటేనే కదా అవును మేడం వాళ్ళు ముందుకు వెళ్ళేది. ఆమె కూడా బాగా, మేడం కూడా చాలా సహకరిస్తాను సార్కి. నేను ఆ రోజు విజయవాడలో చూసినాను సార్ బాగా. మనం దేనికోసం అయితే వెతుకుతున్నామో యూనివర్స్ అలా కనెక్ట్ చేసేస్తుందేమో. అదే అదే నాకు కూడా ఇంకా ఒకసారికి వెంటనే పంపిరు కదా ఇంట్లో, కొంచెం ఒక 2 నెలలు టైం ఇస్తుంటే వెళ్ళి ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలా అనేదే ఉంది మేడం నాకు ఈ సంసారానికి. ఇంకా కొంచెం తొందర అని నేను కూడా గురువుని అడుగుకుంటున్నాను, నాకు కూడా తొందరగా వదిలిచ్చేసుకొని ఇట్లా ఈ రూట్ లోనే తొందరగా నన్ను ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా నేను ఇట్లనే అనుకుంటాను. ఫస్ట్ ఇంట్లో అంటే ఏం కుదరదు మేడం నాకే. అసలు బాగా మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు పిలుస్తారు మా ఇంట్లో, ఏం చేస్తా బయటకు పోతేనే కుదిరేది చూడు బాగా. అందుకోసం ఎప్పుడెప్పుడు బయటకు పోవాలనేది ఉంటుంది నాకు. ఇంకా అవును, అక్కడ అందరిలో మనం కలిసిపోతాం కదా, ఇంట్లో ఉంటే బాధ్యతలు ఉంటాయి. అది మేడం మనకు సంబంధించిన వాళ్ళే ఉంటారు కదా మేడం అక్కడ, ఇంకా వేరే ఏది ఉండదు ఇంకా. అవును, సంసారాలు ఏంటి ఉండవు అక్కడ, మొత్తం అంతా మనకు సంబంధించినట్టు ఉంటాయి కాబట్టి దాంట్లోనే ఉంటాం మనం. అందుకోసం నాకు ఎక్కువ అట్లనే ఇష్టంగా ఉంటుంది మేడం, బయట కలిసాల, బయటకు పోవాలా ఎప్పుడెప్పుడు బయటనే ఎక్కువ తిరగాలనేదే ఉంటుంది నాకు. అవును, నేను కూడా మొదట్లో మా మేనత్త కూతురు ఇంగ్లీష్ జూమ్ లో జాయిన్ చేసింది. 9 to సేమ్ ఇదే నైట్ క్లాస్ ఉన్నింది. నాకు అసలు ఇంగ్లీష్ లో చెప్తుంటే అర్థం అవుతూ ఉండేది కాదు సరిగ్గా, కానీ ఏదో ఉంది అన్నట్టుగా ఉన్నింది. మా అత్త కూతురు ఏం సజెస్ట్ చేసిందంటే, నీకు అర్థమవుతే విను, లేకపోతే జస్ట్ మెడిటేషన్ చేసుకొని 1/2 hour కి లీవ్ అవ్వు అని చెప్పింది అనమాట. కానీ వినాలి అనిపించేది నాకు. అలా వింటూ ఉండడం వల్ల ఒక కోరిక కలిగింది మేడం. అంటే అర్థం అవ్వని భాషలోని ఇంత ఏదో తపన ఉంది తెలుసుకోవాలి అని. ఇలాంటి జ్ఞానం మన తెలుగులో చెప్పే క్లాసెస్ కూడా ఉంటే ఎంత బాగుండు అని ఎప్పుడు అనుకునేదాన్ని. మరి ఎన్నో ఉన్నా కూడా ఈ మహావతార్ ఫౌండేషన్ కే నేను కనెక్ట్ అయిపోయాను మేడం. అదృష్టం కదా మళ్ళీ. అవును మేడం, అవును. మాకు కూడా కర్తాలకు పోయినప్పుడు ఒకసారి మాకు ఇచ్చినాడు, మీరు అక్కడికి పోండి మేడం, 87 స్టాల్ నెంబర్కి పోతే ఇట్లా మహావతార్ ఫౌండేషన్ వాళ్ళది, మీరు మీ నెంబర్ ఇస్తే బాగా క్లాసులు బాగుంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పేసి అని ఇచ్చాడు. అప్పటి నుంచి మేము కూడా ఒక దీనిలోకి రావడం వల్ల కూడా కొంచెం ఇంకా బాగా మైండ్ కూడా మానసికంగా బాగా ఇబ్బంది లేకపోకుండా
ఎప్పుడు పీస్ఫుల్ గానే ఉన్నట్లు ఉంటుంది మేడం. నాకు ఎంతన్నా స్ట్రెస్ సమస్య ఉండు అవన్నీ ఒక పక్కకు వదిలేస్తాను అంతే. ఇంకా ఇక్కడ దీంట్లోకి వస్తాం కదా, క్లాస్ ఉంటుంది, కొంచెం ధ్యానం చేసుకోవాలా, ఇంకా మళ్ళీ మామూలుగా జరిగింటాయి కదా మేడం క్లాసులు, అవన్నీ మళ్ళీ పెడతారు కదా, అవి వినుకుంటూ అటెండ్ కాలేకపోయినా అవి వినుకుంటూ కూర్చుంటాను మేడం. మళ్ళీ మెడిటేషన్ లో రిపీట్ చేసుకుంటాను అట్లా. ఓకే మేడం. నాకైతే చాలా బాగుంది అసలు. ఇంకా ఏమి ఎక్కడ మన ఇంట్లోకే వచ్చి మనం ఇంట్లోనే కూర్చొని వింటున్నాం అంటే ఎంత అదృష్టం ఉండాలి మేడం. అందరికీ రావు ఇవి. అవును, ఒకప్పుడు మనం ఉన్నాము కానీ ఇప్పుడు ఉన్నాం, కానీ ఒకప్పుడు మనమున్న లైఫ్ స్టైల్స్ కి ఇప్పుడు మనమున్న లైఫ్ స్టైల్ కి మనకి తెలుస్తుంది. చాలా అసలు తెలుసా, మన అప్పుడు కోపము మనిషికి చాలా అట్లే ఎట్లున్నదంటే ఏదైనా పిల్లల మీదకి అట్లనే వెళ్తా అంటే ఇంట్లో కూడా ఎక్కువ. ఇప్పుడైతే నేను అసలుకి ఎంత సైలెంట్ గా ఉన్నట్టు నా మైండ్ నాకే అనిపిస్తుంది మేడం. నేను సైలెంట్ గా ఉన్నాను ఇంకంతే. ఆ సైలెంట్ గా ఎప్పుడు రూమ్ లోనే కూర్చోవాలా, బయట ఎప్పుడుతోనూ మాట్లాడుకోవాలా అని చెప్పేసి అని మా హాస్టల్లో పిల్లలు కూడా చెప్తారు, అంటే నువ్వు చాలా చాలా మారినావు అంటే, అసలు ఏదో రకంగా ఉంటావు అని చెప్పేసి అని అంటారు మేడం పిల్లలందరూ కూడా. నేను ఎక్కువ చాలా మాట్లాడుతా అంటే అట్లా లొడలొడ ఆగుతా అంటే ఇంకా మామూలుగా బయట కూర్చుంటే పిల్లలతో ఇంక ఇప్పుడు అంటే ఇలా గురువులు చెప్పే వరకు అసలు మనతో మనం ఉండాలి అనే తెలియదు కదా మనకు. తెలియదు, నాకు అస్సలు తెలియదు. మౌనం తెలియదు, మౌనం గురించి, మౌనంలో ఇంత ఇది ఉంటుంది అనేది కూడా తెలియదు మేడం అసలు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మౌనానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఉంది నాకు. ఎక్కువ కూడా ఎక్కువ మాట్లాడకూడదు అంటే పోతే ఇంకా కొంత ఇది ఉంది కదా అన్నది. అందుకోసం అట్లా బయటకు పోయినప్పుడల్లా ఉంటే మౌనంగా ఉండేదే మేలు, ఏది ఉండదు. అక్కడైతే మనల్ని కూడా ఎవరు డిస్టర్బెన్స్ చేయరు మేడం. మౌనంలో ఉన్నామంటే ఏది కూడా ఇంకా అర్థం చేసుకుంటారు అక్కడ. మనందరం ఒక చోట ఉన్ని చోట మేడం. ఇంకా ఏది తేడా కనిపించదు మౌనం వాళ్ళకి మామూలు వాళ్ళకి. అందరూ కూడా ఎక్కువ మాట్లాడరు, సైలెంట్ గా ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగుంది మేడం. ఇంకా ఎప్పుడైనా కూడా అంతే కదా మేడం, యూనివర్స్ మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకంటే యూనివర్స్ కే బాగా తెలుసు కాబట్టి. కాదు మేడం, నాకు ఏమైందంటే ఆ చికెన్ మటన్ తినేటప్పుడు చెప్పినారు, నాకు అంతవరకు కూడా తెలియదు. మటన్ అవన్నీ కూర తింటే, మాంసం తింటే రాక్షస గుణాలు ఉంటాయి అనేది మానేసినాక తెలిసింది నాకు. ఇంత మార్పు మనకు వస్తుంది అనేది కూడా మేడం. అసలు ఆ తినకపోవడం వల్ల కూడా మనలో శాంతి ఇవన్నీ కూడా ఏదైనా కానీ ఇంకా అసలు ఎట్లా ఏదో బాగా ఉంది మేడం. చెప్పుకోలేము, అంత సంతోషంగా హ్యాపీగా ఏమన్నా కానీ అన్ని తట్టుకునే శక్తి వచ్చింది మనలో. అంటే ప్రతిదీ మన లోపల నుంచి వచ్చినప్పుడు మాత్రమే మనం యాక్సెప్ట్ చేస్తాం మేడం. అదే నాకు చాలా మందికి మా పిల్లలు కూడా హాస్టల్లో చికెన్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది మీకు అని చెప్పేసి చెప్తాను. మాక్సిమం పెట్టేదానికి ఒప్పుకోను నేను. మా మేము ఇల్లు కట్టుకుంటా అంటే మేడం వాళ్ళు వడ్డీ వాళ్ళు అదే ఏమంటారు పొట్లిని కోయాలా అని చెప్పినారు. నేను అసలు ఒప్పుకోలేదు, వద్దు నేనుగా కొయ్యను అని చెప్పేసి ఇంకా మొండి పట్టుబట్టి కొయ్యకపోతున్నాను. అసలు మీకు ఎగస్ట్రా కాల్చింటే అమౌంట్ ఇస్తాము, ఏమన్నా చేసుకొని పోయి బయట పోయి ఏమన్నా చేసుకోండి. మా ఇంటి వరకు అయితే నేను ఒప్పుకోను, మా ఇంట్లో అయితే కొయ్యను అని చెప్పాను మేడం. ఎందుకంటే అప్పుడు తెలియనప్పుడు, పెద్దోళ్ళు తెలియనప్పుడు అవేవో వాకిల మీద గోయల్లా, అవి గోయల్లా, ఇవి గోయల్లా, ఇంట్లో ముత్యాలమ్మని చేయాలా, ఇట్లా చేస్తారు మేడం పల్లెలలో. అవును మేడం. ఇప్పుడు తెలిసినాక అసలు అది కోసేటప్పుడు విషాన్ని చిమ్ముతుందంట మనకి తెలుసా, దాంట్లో చెప్పినారు మేడం నాకు. బయట వణుకులాక పనకలాడుకుంటూ విషాన్ని చిమ్మినప్పుడు మనం అవి తింటే ఏమైతాం కూడా మనకి తెలియకు. ఇప్పుడు తెలుసుకున్నాక అవన్నీ కూడా చాలా లోతుగా దిగుతాయి మేడం. అసలు దాని గురించి ఆ మాంసం గురించి అనుకుంటే కూడా అసలు మాకు ఇంకా ఇట్లా చూడాలని కూడా అనిపించకుండా అయిపోయింది. అదే కదా, ఏది కానీ మన లోపల నుంచి వచ్చినప్పుడు మనము ఎక్కువ కష్టపడం దాని గురించి అసలు ఇంకా ఏది కూడా దాని గురించి ఆలోచన లేదు. చూడాలని కూడా ఇష్టం లేకపోకుండా అయిపోయింది. అవును మేడం. ఎందుకంటే ఇల్లు కట్టుకునేటప్పుడు నేను నా బిడ్డకి అదే చెప్పినాను మేడం, వద్దు మీకు తెలియదు వచ్చి ఇప్పుడు మీరు కూడా దీంట్లోకి వస్తే తెలుస్తుంది ఎంత ఉండేది. ఒక ప్రాణిని చంపేటప్పుడు అది ఎంత ఇది చేస్తుందో మీకు తెలియదు.
నాకు అర్థమైంది కాబట్టి వద్దు అని చెప్పేసి పోయినలేదు మేడం. ఇంకా అంతే కదా కావాలంటే మేడం. ఇంకా కావాలంటే పాయసం అని 100 మందికైనా కానీ భోజనం చేసి పెడతాను. లక్షణంగా ఇస్తరాకులు ఎత్తేస్తే ఇంకా పుణ్యం వస్తుంది కదా. నువ్వు ఎంతమందిని పిలుచుకొచ్చుకుంటావో పిలుచుకొచ్చుకో, పెట్టేస్తానని చెప్పినాను మేడం. ఇంకా వాళ్ళు ఇంకా హ్యాపీగా సంతోషంగా అంటే వాళ్ళకి వాళ్ళ భార్యలు వచ్చినా నేను ఒడిబియ్యం కట్టి పంపిస్తానని చెప్పినాను ఇంట్లో. వాళ్ళు కట్టిన వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలంటే కదా మేడం. అవును మేడం. నేనా దానికి ఇది వచ్చేది. అలా నిజంగా చాలా అద్భుతంగా చెప్తున్నారు మేడం. అంటే ఎంతసేపు మనం బయట వాళ్ళని చూపిస్తాము, అది కాదు కావాల్సింది. మనం మారితే ఆటోమేటిక్ గా మనల్ని చూసి ఇంకోరు మారుతారు. అది మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు మేడం. అసలు ఎవరికైనా కానీ ఇదే చెప్తాను. ఇంకా ఇప్పుడు ఇంకొకటి మేడం, నేను అరుణాచలం పోయేసి వస్తా అంటే ఒక ఆయన మా పల్లెటూరు ఆయనకు చాలా పాపం ఆయనకి ఇంట్రెస్ట్ గా ఉన్నది. ధ్యానం గురించి తెలియదంట. కొంచెం ఆయనకు మైండ్ లో ఉంది. నేను ఇట్లా పోయింటి అని చెప్పినాక ఎట్లా అని అడిగితే మీరు ఒకసారి సండే ఇంటికి రండి పిరమిడ్కు అని చెప్పేసాను. వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆ ఊర్లో గుడి కట్టినారంట మేడం, రాముడి గుడి. అంటే మా మండలంలోని మా అనంతపురం దగ్గరనే. ఆయన పోయినా మరుసటి రోజు నుంచి అక్కడ ధ్యానం పెట్టినారు. 41 రోజు ధ్యానము. ఆయనకు చూడు ఎంత ఈ రోజు కూడా ఫోన్ చేసినారు, అక్క నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క. నా అదృష్టమేమో అక్కడ అనంతపురంలో పిరమిడ్కి వచ్చినాను. మళ్ళీ మరుసటి రోజు నుంచి మా ఊర్లో ధ్యానం పెట్టారు. అనంతపురం మాస్టర్స్ అందు పెట్టి ప్రతిరోజు ఇంకా పోతున్నారు సాయంత్రం. నేను చెప్పాను నేను లాస్ట్ రోజు వస్తానన్నా, ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి. అదే కదా మేడం, ఎవరో ఒకరు మనల్ని మేల్కొల్పితేనే అది ముందుకు వెళ్తాము. ఆయన చెప్తే నాకు ఇంతవరకు తెలియదక్క, అసలు చాలా అద్భుతంగా ఉంది. నాకు మళ్ళీ చాలా వ్యవసాయం కుటుంబం పొద్దున్న లేస్తే పని చేసుకునే వాళ్ళు. ఆయన సాయంత్రం 4 గంటల నుంచి 5 నుంచి సిమెంట్ పెడుతున్నారు మేడం ప్రతిరోజు. ఇంకా ఆయన చెప్తున్నాడు ఎంత మంది పోతున్నారంట ఆ ఊర్లో. చూడండి ఎవరెవరు టైం వచ్చినప్పుడు ఆ ఎనర్జీస్ వాళ్ళకి అలా కనెక్ట్ అయిపోతాయి. అదే అని అంటున్నాడు ఆయన. అందరికీ ఇప్పుడు మనం 100 మందికి చెప్తే 100 మందికి తీసుకోరు మేడం, తీసుకోరు. ఎవరికి ఆయన నేనంటే అన్న నీకు ఉంది అది, ఎంత అదృష్టం ఉంటేనే మనకి రావడానికి కూడా కుదరడానికి కూడా మేడం. ఎవరికి చెప్పినా కానీ అసలు తీసుకోవాలి. కొంతమంది అయితే ఈ వయసుకేనా అంటారు మేడం. బాగా ఏమనుకుంటున్నారు, ఈ వయసు నుంచి చేస్తే ఆ వయసు వచ్చేలకు మనకి ఏమన్నీ మనలో అన్ని తెలిసిపోతాయి. మనం ఎట్లుండాలా, మన పర్పస్ ఏమని అన్ని నేను ఇట్లా చెప్తాను మేడం. ఏం చేస్తాం మేడం చెప్పు, వయసు అయిపోయినాక ఇంక ఏముంటుంది చెప్పు, అంత అయిపోయినాక తెలుసుకునే ఏమి లేదు మేడం అప్పుడు. అవును, మా ఇంట్లో మా పిల్లలకు మాకు కూడా మధ్యన ఇదే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒకటి చెప్తే నేను ఇంకొకటి చెప్తాను. మనం తెచ్చుకున్న ఆత్మలే కదా మరి. అదే మేడం మా పిల్లలకు కూడా మీరు చేసుకుంటే మీకే బాగుంటుంది చూడండి. నాకు ఈ వయసుకు తెలిసింది, మీకు ఇంకా ఏదో ఇంకా కొంచెం మీకు ఇంకా ముందే అవకాశం వచ్చింది. నిన్న కూడా మేడం సురేష్ సారు అనుకోకుండా వచ్చినాడు. కర్నూలు నుంచి బెంగళూరు పోతున్నాడు, దానికి బుద్ధ దానికి పోతాండి మా ఇంటికి వచ్చి పోయినాడు మేడం. నాకైతే ఎంత సంతోషమైందో అసలు. అనుకోకుండా గురువు వచ్చినాడంటే ఇంకా నాకు ఆనందానికి ఇంకా అసలు బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది 3 రోజులు మేడం. అదే జరుగుతుందని పాపం పిలిచినాడు, రండి మేడం ఉంది ఇక్కడ ఖాళీగా ఉంది, కార్లో పోతాను అంటే సార్ నేను ఇట్లా అక్కడ నా కూతురు కూడా వాళ్ళు వేరే ఊరికి పోయినారు మేడం. నాకు ఇంట్లో ఎవరో ఒకరైతే కంపల్సరీగా ఉండాల్సిందే, ఇది సార్ నా పరిస్థితి అని చెప్పేసి అని చెప్పాను. వస్తాను, నాకు మ్యాక్సిమం రావాలనేది అరుణాచలానికి ప్రోగ్రామ్ ఇది పెడుతున్నారు కదా సార్ వాళ్ళు, రంగనాథ్ సార్ వాళ్ళు. ఒక 10 మందికి చెప్పినాను మేడం వెళ్దాము. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మేము అరుణాచలం పోయినాం కదా మేడం, ఊరికే పోయినామా ఏదో గిరి ప్రదక్షిణ దర్శనమా ఆ రెండే మనకు తెలిసింది. పోయిన వాళ్ళకు కూడా అదే తెలుస్తుంది, అంటే ఇంక వేరేది ఏమీ తెలియదు మేడం. అక్కడ ఉన్నంత ఎనర్జీస్ నాకు అక్కడికి పోయి వచ్చినాకనే ఇంకా అద్భుతంగా వస్తాను ఎనర్జీస్. అసలు ఇంకా బాగా కూర్చుంటానే అంత ఎనర్జీస్ వస్తాను. అక్కడ తెలుసుకుంటే ఇంకా చాలా ఉంది అరుణాచలం. అవును అవును మేడం.
ఆ మనం యోగులు ఎంతసేపు శివుడు అగ్నిలింగం అని ఆయన్ని దర్శనం చేసుకోవడము, గిరి ప్రదక్షిణ ఇవి రెండే ఉన్నాయి మనకు. చాలా మందికి ఆ రెండే మేడం, ఇంకా వేరేది ఏమీ తెలియదు వాళ్ళకి. ఇంకా ఆధ్యాత్మికత అంటేనే అరుణాచలం అనేది తెలియదు చాలా మందికి. అవు మేడం, అక్కడ అసలు యోగులు ఆయన సురేష్ శర్మకు అన్ని శేషాద్రి ఆశ్రమంలో ఎంత మందివి జీవ సమాధులు చూపించినాడంటే మేడం, అసలు అది కూడా ఎంత అదృష్టం ఉండాలనుకోండి మనం చూడడానికి. అవును, జీవ సమాధులు అన్ని చూపించి ఇక్కడ అందరు వీళ్ళు ఇప్పుడు కూడా సజీవంగానే ఉన్నారు. ఎంతమంది యోగులు అందరూ ఉన్నారు అరుణాచలంలో. చాలా ఇప్పుడు కూడా చాలా మంది అక్కడ కలుస్తారు కదా. అవును మేడం, అవును. అదృష్టం ఉండాలని అక్కడ పోవడానికి. నేనైతే మా పాపకి ఈ రోజు చెప్పినాను మేడం, నేను వెళ్తాను వస్తాను అంతే. మీరు అనుకున్నారు కాబట్టి అయిపోతుంది ఖచ్చితంగా. యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. పడింది పోవాల రప్పించుకుంటే శివుడు మళ్ళీ వెళ్తాను మేడం. తిరుపతికి కూడా వస్తాను మేడం. బయటకు వస్తేనే తెలుస్తుంది, ఇంట్లో అంటే ఏమీ తెలియదు మేడం మనకి. అవును మేడం, ఈ ప్రపంచ విషయాలతోనే ఉంటాము ఎంత కానీ. ఇక్కడ కర్నూలు దగ్గర జగన్నాథ గట్టులో కూడా చాలా అద్భుతంగా చేస్తారు మేడం. చేస్తాను మేడం, జరుగుతాంది. నేను అదే చెప్తే కదా, మా బాబుకు సమ్మర్ క్యాంప్, బాల వికాస్ సమ్మర్ క్యాంప్ పెట్టారు. నా మన వాళ్ళని విడుచుకొని పోతున్నాను అక్కడికి ప్రోగ్రామ్ కి. 3వ తేదీ వరకు ఉంటాదాడ. మళ్ళీ నేను 3వ తేదీ నైట్ కి ఎక్కలేదు మేడం. పిల్లలకి అంతా ఏంటి ఏదన్నా చేసుకొని 10 రోజులు ఉండాలి కదా ఆడ, ఈడంతా చూస్తానని లేకపోతే వెళ్ళింది. మా అక్క అందు పోయినారు మేడం, అక్క వాళ్ళు ఇద్దరు పోయినారు. ఒక రోజు ముందే పోయింది మా పెద్ద. అవునా మేడం? నాకన్నా పెద్ద ఆయన. అదే చాలా అద్భుతంగా చెప్తారు జగన్నాథ గట్టు గురించి కూడా. ఆయన గురువు అన్నాడంట కదా పత్రిజీ సారు, నా ఆత్మ జగన్నాథ్ గట్ట అని చెప్పేసి అన్ని చెప్పినాడు. బాగా జరుగుతానని చాలా మంది పోయినారు మేడం ఇక్కడ నుంచి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, షేర్ చేసుకున్నందుకని. పార్వతీదేవి మేడం మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే మేడం, నేను న్యూ జాయినింగ్ అండి. ఒక 15 days అయింది. మధ్యలో కొంచెం గ్యాప్ రావడం వల్ల మెడిటేషన్ నాకు కుదరలేదండి, కొంచెం వేరే ఊరు వెళ్ళటం వల్ల. మేడం, నేను మీ నెంబర్ ఇస్తారండి? కొంచెం డౌట్లు ఉన్నాయి, అవి నేను పర్సనల్ గా మీతో మాట్లాడొచ్చండి? ఓకే మేడం, తీసుకోండి నంబర్. చెప్పండి మేడం. 9493 49 55 29 మేడం. 29. ఓకే మేడం. నాగమణి మేడం కదండి? మేడం. ఏ టైంలో కాల్ చేయొచ్చండి మేడం గారు? నో ప్రాబ్లం మేడం, మీరు ఎప్పుడైనా కాల్ చేయండి. అంటే నేను ఇప్పుడు ఆ మేడం చెప్పినట్టు ధ్యానం అంటే తెలిసేది కాదు, ఎలా చేయాలి, ఎలా మొదలెట్టాలి అనేది తెలిసేది కాదు. అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ గా రాజమండ్రి అండి మాది. అయితే రాజమండ్రిలో ధ్యానం జరుగుతుంది. అసలు నాకు అది నా మొబైల్లోకి ఎలా వచ్చిందో తెలియదు, నేను ఎలా కనెక్ట్ అయ్యాను కూడా నాకు ఇప్పటికీ ఒక మిరాకిల్ గానే ఉంది. అసలు గుర్తు కూడా లేదండి. కానీ నేను మొన్న హార్ట్ సర్జరీ అవడం వల్ల నేను క్లాస్ అక్కడికి అటెండ్ అవ్వలేకపోయాను. అంటే ఇంకా వెళ్ళకూడదు అన్నారండి బయటికి. అవి వింటున్నానండి క్లాసులు. ధ్యానంలో ఒక వారం రోజులు చాలా బాగా రిలీఫ్ గా అనిపించింది. ఇంకా మీరన్నట్టు ఆలోచన విధానం అది మారాలి, అన్ని చేయాలంటే మీలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళని కొంచెం ఒకసారి అడగాలి, కొన్ని డౌట్లని చెప్తున్నాను మేడం. ఓకే మేడం, చేయండి మేడం. ఆఫ్టర్ 10 తర్వాత ఎప్పుడైనా చేయండి, నో ప్రాబ్లం. ఓకే మేడం, ఓకే, సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరూ షేర్ చేసుకున్నందుకు అందరికీ కూడా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మన మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి 15, 16, 17 తేదీల్లో అరుణాచలంలో నిర్వహిస్తున్నటువంటి ధ్యాన మహాయజ్ఞానికి మన వంతు తన్ మన్ ధన్ సహాయాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే మాస్టర్స్, తిరిగి మళ్ళీ సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్.